ఓటీటీలో హారర్ సినిమాల సందడి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలను ప్రేక్షకులు చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇలాంటి కథలను తీసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్ అయితే. ఇక ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఒక తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఇది థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత డిజిటల్ ఆడియన్స్ ను పలకరించబోతుంది. ఒక పురాతన బంగ్లా చుట్టూ తిరిగే ఈ కథ ఒక ముసలి ప్రేతాత్మ చుట్టూ తిరుగుతుంది. దాదాపు 2 గంటల విడి ఉన్న ఈ సినిమా హారర్ సీన్స్ తో పాటు ఈ సినిమా థియేటర్స్ లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక టెక్కీ దంపతులు తమ పూర్వీకుల ఇంటికి తిరిగి రావడంతో ఈ కథ మొదలవుతుంది. అది చూడటానికి లంకంత కొంపలాగా ఉంటుంది. వీళ్ళు వచ్చి రాగానే ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఎప్పటి నుంచో ఒక ముసలామె ఆత్మ తిరుగుతుంటుంది. అక్కడ దయ్యం ఉందనే సంగతి తెలియక వాళ్ళు అక్కడికి వస్తారు. ఇప్పుడు ఆ జంట ఈ దయ్యం బారిన పడి ఇబ్బందుల్లో పడతారు. ఒక పక్క ఈ ఆత్మ ప్రతీకారం కోసం వేచి చూస్తుంటుంది. ఇక స్టోరీ నడిచే కొద్దీ అసలు ఆ పాత బంగ్లాలో ఉన్న ఆత్మ ఎవరు, ఎవరి కోసం ఎదురు చూస్తుంది, ప్రతీకారం ఎవరి మీద అనే ప్రశ్నలతో ఈ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ తమిళ హారర్ మూవీ పేరు వచ్చేసి గ్రానీ. జనవరి 30న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మార్చి 6 నుంచి ఆహా తమిళం ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కాబోతుంది. దీనికి ఐఎన్డిబిలో 7.8 రేటింగ్ కూడా ఉండడం విశేషం. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.